అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లా, అల్లాహ్ కారుణ్యం వల్ల రమజాన్ మాసంలో 30 రోజులు విధి ఉపవాసాలను పూర్తి చేసుకుని అనేకమైనటువంటి పుణ్యఫలాలను సంపాదించేటువంటి ప్రయత్నం మనలో అందరం కూడా అల్హమ్దులిల్లా పూర్తిగా చేసి ఉన్నాం. అదేవిధంగా రంజాన్ మాసం తర్వాత వచ్చేటువంటి షవ్వాల్ నెలలో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శుభవార్తను వినిపిస్తూ ఈ షవ్వాల్ నెలలో ఎవరైతే 6 ఉపవాసాలు అదనంగా పాటిస్తారో వారు సంవత్సరం పొడవునా ఉపవాసాలు పాటించిన దానితో సమానమైనటువంటి పుణ్యఫలాన్ని పొందుతారనేటువంటి శుభవార్తను తెలియచేయడం జరిగింది. కాబట్టి ఒక విశ్వాసి ఈ యొక్క బంపర్ ఆఫర్ను ఎంత మాత్రం కూడా మిస్ చేసుకోకూడదు. ఈ అదనపు ఆరాధన ఏదైతే ఉందో ఇది చాలా విలువైనటువంటి విషయం ఈ హదీస్ ద్వారా మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ షవ్వాల్ మాసపు 6 రోజుల ఉపవాసానికి కూడా షరియతే ఇస్లామియా ఇచ్చినటువంటి వెసులుబాటు ఏమిటంటే, మీరు ఈ 6 రోజుల ఉపవాసాలు కూడా ఒకేసారి ఉండాల్సినటువంటి అవసరం లేదు. రోజు విడిచి రోజో, 2 రోజులు విడిచి 3 రోజులు విడిచి 1 రోజో, ఈ విధంగా మీ యొక్క సహూలతను బట్టి, అంటే మీ యొక్క అనువైనటువంటి సమయాన్ని బట్టి, మీ యొక్క ఉద్యోగ వ్యాపారాలను బట్టి, మీ యొక్క ఆరోగ్య పరిస్థితులను బట్టి, మీ యొక్క ప్రయాణాలను బట్టి ప్లాన్ చేసుకోవచ్చు ఇన్షాల్లా. కానీ ఈ 30 రోజుల్లో ఈ 6 ఉపవాసాలు తప్పకుండా పూర్తి చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క ఉపవాసాలు చేజారిపోక ముందే దీని యొక్క ఘనతను గుర్తించి 6 ఉపవాసాలను పాటించేటువంటి ప్రయత్నం మనమందరం కూడా తప్పకుండా ఇన్షాల్లా చేద్దాం. అదేవిధంగా రంజాన్ మాసంలో ఏవైతే ఖజా ఉపవాసాలు ఉన్నాయో అవి పాటించుకుని ఇవి కూడా పాటించగలిగితే అల్హమ్దులిల్లా చాలా ఉత్తమమైనటువంటి విషయం. ఈ నెలలోనే ఒకవేళ రంజాన్ మాసంలో తప్పిపోయినటువంటి ఉపవాసాలు, అంటే బహిష్టు కారణంగానో లేక ప్రయాణాల కారణంగానో తప్పిపోయినటువంటి ఉపవాసాలు పాటించేందుకు సంవత్సరం పొడవునా సమయం ఉంది. కానీ ఈ షవ్వాల్ నెలలో పాటించేటువంటి ఉపవాసాలకు ఎంత మాత్రం కూడా గడువు లేదు. ఈ షవ్వాల్ నెల ఎండింగ్ మాత్రమే. కాబట్టి ఇంకా దాదాపుగా ఒక 25 రోజులు దాదాపు మిగిలి ఉన్నాయి. ఈ 25 రోజుల్లో 6 ఉపవాసాలు పూర్తి చేసే ప్రయత్నం చేయండి.